ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. సో ఇంటర్లో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ చూస్తున్నాం. సింధు నాగరికత. సో ఇది పీడిఎఫ్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఇంటర్వి. సో సింధు నాగరికత పార్ట్ 2. సో ఇది కూడా మొత్తం టేబుల్స్ రూపంలోనే ఉంది ఫ్రెండ్స్. రాజకీయ వ్యవస్థ. సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ. సింధు లిపిని పరిష్కరించకపోవడం వల్ల వీరి రాజకీయ వ్యవస్థ గురించి నిర్దిష్టమైన సమాచారం మనకు లభ్యం కావడం లేదు. అయినప్పటికీ తవ్వకాల్లో బయటపడ్డ శిథిలాల ద్వారా తప్పకుండా సింధు నాగరికతలో ఒక పరిపాలన వ్యవస్థ ఉండేదని మనం భావించవచ్చు. కోట ప్రాంతంలో నివసించేవారు తప్పకుండా ఉన్నత వర్గీయులై ఉండవచ్చు. కోట ప్రాంతంలో నివసించేవారు. రాజ్యానికి అధిపతి రాజు లేదా మత పెద్ద. ఈ విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. సామాజిక పరిస్థితులు. సింధు నాగరికత జాతి నిర్మాతలు ఎవరు అనే విషయంపై చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాల్ని తెలియజేశారు. సింధు నాగరికత జాతి నిర్మాతలు. సింధు ప్రజల్లో జాతులు 4 జాతులు ఉండేవి అని ప్రజల కంకాలాల అంటే పుర్రెల యొక్క శాస్త్రీయ పరిశోధన వల్ల తెలుస్తుంది. ఆ 4 జాతులు చాలా ఇంపార్టెంట్. కానిది ఏది అని అడగొచ్చు. సో ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటరేనియన్, మంగోలాయిడ్స్ మరియు ఆల్పైన్. ఇవి సింధు ప్రజల్లో ఉండే 4 జాతులు. ఇది శాస్త్రీయ పరిశోధన వల్ల తెలుస్తుంది. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ ఉండేవారు. తర్వాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికత లక్షణాలు ప్రారంభం అయ్యాయి. సో ఆచార్య భాష్యం ప్రకారం మొదటగా ఉన్నది ప్రోటో ఆస్ట్రలాయిడ్స్, తర్వాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరడంతో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి. ద్రవిడ జాతి ఆవిర్భావం. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవడంతో ద్రవిడ జాతి ఆవిర్భవించింది. సింధు ప్రజలు మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. టర్కో ఇరానియన్లు. సింధు ప్రజలు టర్కో ఇరానియన్లు అని కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. బ్రాహుయ్. ఇది ఒక ద్రావిడ భాష. సింధు ప్రజలు ద్రావిడ భాష అయిన బ్రాహుయ్ మాట్లాడారు అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సో బ్రాహుయ్ అంటే ఏంటి అని అడగొచ్చు. సో ఇది ఒక ద్రావిడ భాష అని గుర్తుపెట్టుకోండి. సింధు ప్రజలు ఈ భాష మాట్లాడినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. సామాజిక పరిస్థితులు. సింధు నాగరికత ప్రధాన లక్షణం. చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. సింధు నాగరికత అంటే పట్టణ నాగరికత. సింధు నాగరికత ప్రధాన లక్షణం పట్టణీకరణ. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కూడా సామాజిక సాంస్కృతిక అభివృద్ధిలో పాలు పంచుకున్నాయి. పురావస్తు ఆధారాల వల్ల ధనవంతులు, ప్రభావశీలురు పెద్ద భవనాల్లో నివసించేవారని, మిగిలిన వారు సో ఇది చిన్న ఇళ్లలో ఫ్రెండ్స్ మిస్టేక్ పడింది. మిగిలిన వారు చిన్న ఇళ్లలోనూ కార్మికులు ఒకే గదిలో నివాసం ఉన్నట్లు పురావస్తు ఆధారాల ద్వారా తెలుస్తుంది. సింధు ప్రజల ప్రధాన ఆహారం గోధుమలు, వరి, పాలు, పండ్లు, కూరగాయలు సింధు ప్రజల యొక్క ప్రధాన ఆహారం. చేపలు, మాంసాహారం కూడా తీసుకునేవారు. తవ్వకాల్లో బయటపడ్డ మేకలు, జింకలు, దున్నపోతులు, తాబేళ్ల అవశేషాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. సో ఈ మిస్టేక్ నేను ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. చిన్న ఇళ్లలోను. కోళ్ల పందెం. తవ్వకాల్లో లభించిన ముద్రికపై కోళ్ల పందెంను చిత్రించారు. చేపలు పట్టడం. చేపలు పట్టే గాలాలు ఎన్నో బయల్పడడం వల్ల ఇది సరదా కోసం మాత్రమే కాకుండా వృత్తిగా కూడా ఉండేది చేపలు పట్టడం అనేది. వస్త్రాలు. సింధు ప్రజలు పత్తిని పండించి వస్త్రాలను నేసుకునేవారు. సో ప్రపంచంలో పత్తిని మొదటిసారిగా పండించినది భారతదేశంలో సింధు ప్రజలు పండించారు. ఆభరణాలు. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టియటైట్ లేదా స్టీటైట్ మరియు బంకమట్టితో వీరు ఆభరణాలు తయారు చేసేవారు. స్త్రీలు ధరించే ఆభరణాలు.
వడ్డానం, గాజులు, చెవికమ్మలు మరియు దండలు. మట్టి బొమ్మలు గృహాలంకరణ కోసం మరియు చిన్నపిల్లల ఆటల కోసం రకరకాల మట్టి బొమ్మల్ని తయారు చేసేవారు. విరివిగా ఉపయోగించిన మట్టి బొమ్మలు బండ్లు, ఎద్దు, ఏనుగు, కాకి మరియు పావురం, వీటిని విరివిగా ఉపయోగించారు. ఇవన్నీ మట్టి బొమ్మలు. నర్తకి బొమ్మ మొహంజోదారోలో లభించింది. సో ఈ నర్తకి బొమ్మ లభించడం వల్ల వీరికి నృత్యం బాగా తెలుసు అని చెప్పొచ్చు. ఈత కొలను స్నానవాటిక మధ్య పెద్ద ఈత కొలను ఉన్నందువల్ల వీరు ఈత పందాల్ని నిర్వహించి ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మానసిక ఉల్లాసం పొందడానికి ఇంటి లోపల ఆడే ఆటల్ని ఎంచుకునేవారు సింధు ప్రజలు. జూదంలో పాచికలు, డైస్ ఉపయోగించేవారు జూదంలో. సో మనం చూసింది సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత యొక్క సామాజిక పరిస్థితులు. సో ఇవన్నీ కూడా హరప్పా నాగరికతకు సంబంధించినవి. సో ఇక్కడ తవ్వకాల్లో లభించిన ముద్రికపై కోళ్ళె పందెంను చిత్రించారు అంటే వీళ్లకు వాటి మీద అవగాహన ఉంది అని అర్థం. ఆర్థిక పరిస్థితులు. సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడింది. సో ఇక్కడ విదేశీ వ్యాపారం బ్రహ్మాండంగా జరిగింది సింధు నాగరికతలో. సింధు గ్రామాలు ఎక్కువ భాగం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండి ఆహార ధాన్యాల్ని సమృద్ధిగా పండించాయి. నాగలి. సో నాగలి లాంటి భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు తవ్వకాల్లో లభించలేదు. తవ్వకాల్లో నాగలి వంటివి లభించలేవు. వ్యవసాయ పనిముట్లు, భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు నాగలి వంటివి లభించలేవు. అయితే కాళీబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూముల్ని బట్టి రాజస్థాన్ ప్రాంతంలో నాగలి వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చు. కానీ ఇలాంటివి లభించలేదు, నాగలి వంటివి లభించలేదు. బట్ వ్యవసాయ భూములు కాళీబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూముల్ని బట్టి నాగలి వంటి వాటిని రాజస్థాన్ ప్రాంతంలో ఉపయోగించి ఉండొచ్చని తెలుస్తుంది. కొయ్య నాగళ్ళు, రాతి కొడవళ్ళు. హరప్పా ప్రజలు కొయ్య నాగళ్ళని ఉపయోగించారని, పంటల్ని కోసేందుకు రాతి కొడవళ్లను ఉపయోగించారని తెలుస్తోంది. ఆహార పంటలు గోధుమలు, బార్లీ, బఠానీలు, నువ్వులు, ఆవాలు. ఇవన్నీ కూడా హరప్పా ప్రజల యొక్క ఆహార పంటలు. వరి ఆధారాలు లోతాల్, రంగపూర్లలో వరి పండించిన ఆధారాలు దొరికాయి. ఈ ప్రాంతాల్లో కుండలలో పొట్టుతో కూడిన బియ్యం లభించింది. పొట్టుతో కూడిన బియ్యం లోతాల్, రంగపూర్లలో. ధాన్యం రైతుల నుండి శిస్తుగా వసూలు చేసి ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వేతనాల చెల్లింపుకు అత్యవసర సమయాల్లో ఈ ధాన్యంను ఉపయోగించేవారు. పత్తిని తొలిసారిగా పండించిన వారు సింధు ప్రజలు లేదా హరప్పా ప్రజలు. చిన్న నేసిన గుడ్డ ముక్క మొహంజోదారోలో కనిపించింది. జంతువుల పోషణ. వ్యవసాయం చేసినప్పటికీ కూడా వీరు అధికంగా జంతువుల్ని కూడా పోషించారు. పెంపుడు జంతువులు. పాడిని సమకూర్చే పశుగణంతో పాటు మూపురపు ఎద్దు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందుల వంటి జంతువుల్ని పెంచుకున్నారు. గుర్రం బొమ్మ. సింధు ముద్రికల్లో గుర్రం చిత్రం తప్ప అనేక జంతువుల చిత్రాలు ఉన్నాయి. వ్యాపారం, వాణిజ్యం. హరప్పా కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో ప్రధాన అంశం స్వదేశీ, విదేశీ వ్యాపారం. వస్తువుల రవాణాకి ఎద్దుల బండ్లు మరియు పడవల్ని ఉపయోగించారు. కృత్రిమ ఓడరేవు లోథాల్ వద్ద బయల్పడింది. వ్యాపార లావాదేవీలు వస్తు మార్పిడి పద్ధతిలో సాగాయి. వ్యాపార లావాదేవీలు అనేవి వస్తు మార్పిడి పద్ధతిలో సాగాయి. వీరు ఎలాంటి లోహపు నాణేల్ని వాడలేదు. పత్తి, వివిధ రకాల వస్తువులు. వీటితో దేశం లోపల వెలుపల వ్యాపారాన్ని కొనసాగించారు. సింధు నాగరికత ప్రజల ముఖ్యమైన ఎగుమతి పత్తి. మృణ్మయ పాత్రలు, పూసలు, లోహాలతో చేసిన వస్తువులు. ఇవన్నీ ఒక ప్రాంతంలో ఉత్పత్తి కాబడి మిగతా నగరాల్లో కూడా విరివిగా లభించాయి, అంటే అధిక సంఖ్యలో లభించాయి. మృణ్మయ పాత్రలు, పూసలు, లోహాలతో చేసిన వస్తువులు. రాగి రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి సంపాదించారు రాగిని. బంగారంని కర్ణాటకలోని కోలార్ గనుల నుండి సంపాదించారు.
వెండి ఆఫ్ఘనిస్తాన్ నుండి సంపాదించారు. హరప్పా ప్రజలు రాగిని రాజస్థాన్లోని కేత్రి గనుల నుండి, బంగారంని కర్ణాటకలోని కోలార్ గనుల నుండి, వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుండి సంపాదించారు. ముద్రికలు వస్తు సామాగ్రికి తమ యాజమాన్య హక్కుల్ని తెలియజేసే విధంగా వ్యాపారస్తులు ముద్రికల్ని ఉపయోగించారు. హరప్పా ప్రజలు వ్యాపారం కొనసాగించిన ప్రాంతాలు పర్షియా, మెసపటేమియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్. పర్షియా, మెసపటేమియా, చైనా మరియు ఆఫ్ఘనిస్తాన్తో వ్యాపారాన్ని కొనసాగించారు హరప్పా ప్రజలు. మెసపటేమియా ఇక్కడ అనేక హరప్పా ముద్రికలు బయటపడ్డాయి. క్రీస్తుపూర్వం 2350. టెక్స్ట్ బుక్లో ఒక దగ్గర మెసపటేమియా అని ఇచ్చారు, ఒక దగ్గర మెసపటోమియా ఇచ్చారు. నో ప్రాబ్లం. క్రీస్తుపూర్వం 2350లో మెసపటోమియా ప్రజలు సింధు ప్రాంతంతో వ్యాపార సంబంధాల్ని కొనసాగించారు. వీరు సింధు ప్రాంతాన్ని మెలుహా అని పిలిచేవారు. మెసపటోమియా ప్రజలు దిల్మన్, మకన్ అనేవి వ్యాపార కేంద్రాలు. దిల్మన్, మకన్ అనేవి వ్యాపార కేంద్రాలని గుర్తుపెట్టుకోండి. మెసపటోమియా, మెలుహా మధ్య ఉన్న వ్యాపార కేంద్రాలు దిల్మన్ మరియు మకన్. వీటి గురించి పేర్కొన్న గ్రంథాలు మెసపటోమియా గ్రంథాలు. తూనికలు, కొలతలు వ్యాపారం, ఇతర అవసరాల కోసం ఉపయోగించారు సింధు ప్రజలు. తూకాల్లో వాడిన సంఖ్య 16. దాని గుణకాలు అంటే 16, 64, 160, 640. ఇలాంటివి 16తో భాగింపబడేవి వాడారు. తూకాల్లో వాడిన సంఖ్య 16. కొలతలు హరప్పా వారికి కొలతలకు సంబంధించిన జ్ఞానం ఉంది. సాంకేతికత, కళలు, సాంకేతిక నిపుణతలు. సింధు ప్రజలు అభివృద్ధి చెందిన సాంకేతిక నిపుణతల్ని కలిగి ఉన్నారు. పనిముట్లు రాతి మరియు కాంస్యంతో చేసినవి ఉపయోగించారు. తవ్వకాలు వెడల్పైన కత్తులు, రంపాలు, శూలాలు లభించాయి. కొలిములు రాగి పనిముట్లను తయారు చేసే కొలిములను తవ్వకాల్లో కనుగొన్నారు. సామాన్య వృత్తి ముద్రికలను చెక్కడం వీరి యొక్క సామాన్య వృత్తిగా కనిపిస్తుంది. హరప్పా ప్రజల యొక్క సామాన్య వృత్తిగా. పనితనం కుండల తయారీ, టెర్రాకోట బొమ్మలు, ముద్రికలు, తాయెత్తులు వంటివి వీరి పనితనానికి అద్దం పడుతున్నాయి. గడ్డం ఉన్న రాతి బొమ్మ మొహంజోదారో పట్టణంలో లభించింది. హరప్పా కాలం నాటి కళాత్మక రూపాల్లో ప్రధానమైనది గడ్డం ఉన్న రాతి బొమ్మ, గడ్డపు రాతి బొమ్మ. గడ్డపు రాతి బొమ్మ యొక్క విగ్రహం అర్ధనిమిలితమై ధ్యానముద్రలో ఉన్నట్లుగా మలచబడింది. చాలా ఇంపార్టెంట్. అర్ధనిమిలితమై ధ్యానముద్రలో ఉన్నట్లుగా మలచబడినది గడ్డపు రాతి బొమ్మ విగ్రహం. ఎడమ భుజం చుట్టూ వస్త్రాలంకరణ చేయబడ్డట్టుగా రూపొందించబడింది గడ్డపు మనిషి బొమ్మ విగ్రహం, గడ్డం ఉన్న రాతి బొమ్మ. ఈ బొమ్మను కొందరు నడుంపై ఉన్న పూజారి బొమ్మగా భావించారు. నాట్య భంగిమలో ఉన్న కంచు బొమ్మ మొహంజోదారోలో బయలుపడింది. ఇది నగ్నంగా ఉన్న బొమ్మ. నడుంపై కుడి చేతిని ఉంచుకొని ఎడమ చేయి నాట్య భంగిమలో ఉన్నట్లు మలచబడింది. ఈ బొమ్మలో చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచబడడం విశేషం. నాట్య భంగిమలో ఉన్న కంచు బొమ్మలో ఉన్న విశేషం ఏంటంటే ఈ బొమ్మలో చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచబడడం. పూసల తయారీ నైపుణ్యం. పూసల తయారీ ప్రధానమైన చేతి పనిగా ప్రసిద్ధి చెందింది. కార్నీలియన్ మరియు ఎగేట్ ఇవి విలువైన రాళ్ళు. పూసల తయారీకి ఉపయోగించిన రాళ్ళు కార్నీలియన్, ఎగేట్ అనేవి విలువైన రాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. పూసల తయారీ పరిశ్రమలు చెన్హుదారో, లోథాల్లో బయలుపడ్డాయి. బంగారం, వెండి పూసలు కూడా బయటపడ్డాయి. ఆభరణాల తయారీని దంతాలను ఉపయోగించి కూడా తయారు చేశారని గుర్తుపెట్టుకోండి. హరప్పా మృన్మయ పాత్రలు. కుమ్మరి చక్రం. హరప్పా ప్రజలు కుమ్మరి చక్రంని ఉపయోగించడంలో సిద్ధహస్తులు. మృన్మయ పాత్రలు. వివిధ రకాలైన ఆకృతులతో కూడిన అనేక మృన్మయ పాత్రలు వివిధ ప్రాంతాల్లో లభించాయి. మృన్మయ పాత్రలపై ఉన్న కళ. ఈ మట్టి పాత్రలపై చెట్ల బొమ్మలు, వృత్తాలు వంటి కళ కనిపిస్తుంది. టెర్రాకోట బొమ్మలు. వివిధ ప్రాంతాల్లో స్త్రీ, పురుష
టెర్రాకోట బొమ్మలు లభించాయి. స్త్రీల టెర్రాకోట బొమ్మలు పురుషుల బొమ్మల కంటే ఎక్కువగా లభించాయి. స్త్రీల బొమ్మలు అధికంగా ఉండడం అనేది అమ్మ తల్లిని ఆరాధించారు అనే దానికి నిదర్శనం. టెర్రాకోట బండి బొమ్మలు వివిధ ఆకృతుల్లో ఉన్నాయి. ఇవి గొప్పవిగా ప్రసిద్ధి చెందాయి. టెర్రాకోట బండి బొమ్మలు. మత పరిస్థితులు, మత విశ్వాసాలు, ఆచారాలు. ఆ కాలంలో లభ్యమైన ముద్రికలు, టెర్రాకోట బొమ్మలు సింధు ప్రజల మత విశ్వాసాలు, ఆచారాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నవి అమ్మ తల్లి, పశుపతి నాథుడు, జంతువులు మరియు వృక్షాలు తదనంతర కాలంలోని హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నాయి. అమ్మ తల్లి ఆరాధన. సింధు సమాజపు మత విశ్వాసాల్లో అమ్మ తల్లి ఆరాధన బాగా ప్రసిద్ధి చెందింది. నగ్న స్త్రీమూర్తుల విగ్రహాలు తవ్వకాల్లో చాలా వరకు లభించాయి. పశుపతి నాథుడు, పశువులను రక్షించే దేవత పశుపతి నాథుడు. సింధు నాగరికత కాలంలో బాగా చెప్పుకోదగ్గ పురుష దేవత పశుపతి నాథుడు. పశుపతి నాథుడి ప్రతిమలు ముద్రికలపై చెక్కబడ్డాయి. దగ్గరి పోలికలు. ఆధునిక శివునికి మరియు పశుపతి నాథుడికి దగ్గరి పోలికలు ఉన్నాయి. పశుపతి నాథుడి రూపం. కొమ్ములు ఉన్న 3 తలలు ఉన్నాయి పశుపతి నాథుడికి. అగ్నిని పూజించిన ఆధారాలు కాళీబంగన్, లోథాళ్లలో లభించాయి. దేవాలయాలు, ఇతర ఆరాధనా ప్రదేశాలు ఎక్కడా కూడా లభ్యం కాలేదు. సింధు నాగరికతలో ఎక్కడా కూడా దేవాలయాలు, ఇతర ఆరాధనా ప్రదేశాలు లభ్యం కాలేదు. కానీ యజ్ఞవేదికలు బయల్పడ్డాయి. యజ్ఞవేదికలు. ఎద్దులు, కోడెలు, పాములు, వృక్షాలు. సింధు ప్రజలది వ్యవసాయాధారిత సమాజం కాబట్టి, వ్యవసాయంపై ఆధారపడ్డ సమాజం కాబట్టి ఎద్దులు, కోడెలు, పాములు, వృక్షాల్ని పూజించారు. జంతు బలుల ఆచారం సింధు నాగరికత సమాజంలో ఎక్కువగా ఉంది. మరణానంతర జీవితంపై సింధు లేదా హరప్పా ప్రజలకు విశ్వాసం ఉంది. మృతదేహాన్ని వీరు పూడ్చిపెట్టేవారు. మృతదేహాలతో పాటు పూడ్చేవి కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలతో పాటు ప్రధానంగా గాజులు, పూసలు, రాగి, అద్దాలు వంటి వాటిని పూడ్చిపెట్టేవారు. హరప్పా ప్రజలు మరణానంతర జీవితం ఉంటుంది అని నమ్మడం వల్ల ఇలాంటివన్నీ పూడ్చిపెట్టేవారు. హరప్పా నాగరికత పతనం. క్రీస్తుపూర్వం 1750 తర్వాత హరప్పా, మొహంజోదారో లాంటి ముఖ్య నగరాలు అదృశ్యం అయ్యాయి. సింధు లోయ దక్షిణ భాగం, ప్రత్యేకించి సింధు లోయ దక్షిణ భాగంలో అంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న నగరాలు క్రమేణా అంతరించాయి. నిరంతర వరదలు. మొహంజోదారోలో నగరాన్ని నిరంతర వరదలు ధ్వంసం చేయగా అక్కడి ప్రజలు వలసపోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. హరప్పా నాగరికత పతనానికి కారణాలు. సర్ మార్టిమర్ వీలర్ ప్రకారం హరప్పా నాగరికత పతనానికి కారణం ఆర్యుల దండయాత్రలు. మొహంజోదారోలోని వివిధ చోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాల్ని, యుద్ధాలు, కోటల్ని గురించి వేదాల్లో పేర్కొనడాన్ని ఆధారాలుగా సర్ మార్టిమర్ వీలర్ చూపించాడు. సో ఇక్కడ ఎడిట్ చేశాను ఫ్రెండ్స్, పేర్కొనడాన్ని. సో అయితే మార్టిమర్ వీలర్ చెప్పిన ఈ సిద్ధాంతాన్ని పండితులు తిరస్కరించారు. అస్థిపంజరాలు నగరాలు నాశనం అయిన తర్వాత కాలానికి చెందినవని, అవి కోటకు సమీపంలో లభించలేదు అని పండితులు పేర్కొన్నారు. మార్టిమర్ వీలర్ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. క్రీస్తు శకం 1994లో కెన్నెత్ కెన్నడీ చేసిన పరిశోధనలు అస్థిపంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతుల వల్ల ఏర్పడ్డాయి అని కెన్నెత్ కెన్నడీ 1994లో చేసిన పరిశోధనలో వెల్లడించాడు. కోతుల వల్ల ఈ గుర్తులు ఏర్పడ్డాయని వెల్లడించాడు. కోట్ డిజీ, కాళీబంగన్, లోథాల్. ఇక్కడ వరదలు తీవ్ర మార్పుల్ని కలిగించి మామూలు నీటిపారుదల విధానాన్ని దెబ్బతీసి ఫలితంగా నగరాల ఆర్థిక క్షీణతలకు కారణమయ్యాయి. కోట్ డిజీ, కాళీబంగన్ మరియు లోథాల్లలో. క్రీస్తు పూర్వం 1750 ప్రాంతంలో సుమేర్పై జరిగిన కస్సైడ్ దాడి కారణంగా వర్తకం దెబ్బతింది. పలు హరప్పా నగరాల ఆర్థిక వ్యవస్థను కూడా ఇది దెబ్బతీసింది. ఉత్తర ప్రాంతం
కొన్ని నగరాల్లో ప్రత్యేకించి ఉత్తర ప్రాంతం వాటిలో నాశనం జరిగింది. పర్యావరణ మార్పులు, థార్ ఎడారి విస్తరించడం, భూకంపాలు, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం వంటి పర్యావరణ మార్పులే సింధు నాగరికత పతనానికి కారణమని ఈనాడు అనేక మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. వివిధ కారణాల సమ్మిళితంగా ప్రపంచంలోని పురాతనమైన సింధు నాగరికత పతనమైంది. హరప్పా నాగరికత కొనసాగింపు. హరప్పా నాగరికత గణిత శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసింది. హరప్పా నాగరికత సంఖ్యా పద్ధతి, దశాంశ పద్ధతి వంటివి హరప్పాలో ప్రారంభించబడ్డాయి. తర్వాతి కాలంలో ఇవి వేదగణిత శాస్త్రానికి నాంది పలికాయి. మధ్య ఆసియా హరప్పా ప్రజలు అనుసరించిన కాల్చిన కుండలు, ఇటుకలు, పూసలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటి వాటి తయారీని తర్వాతి సంస్కృతుల వారు విస్తృతంగా అమలు చేశారు. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియాల్లో నౌకా వాణిజ్యానికి హరప్పా ప్రజలే పునాది వేశారు. అమ్మతల్లి ఆరాధన, పశుపతి మరియు వృక్షాలు, జంతువుల పూజా విధానాలు లాంటి అనేక అంశాలు ఇవి సింధు ప్రజల మత విశ్వాసాలు. సింధు ప్రజల మత విశ్వాసాలు, అమ్మతల్లి ఆరాధన, పశుపతి మరియు వృక్షాలు, జంతువుల పూజా విధానాలు లాంటి అనేక అంశాల్ని నేటికి భారతదేశంలో ఆచరిస్తున్నారు. హరప్పా సంస్కృతి భారత ఉపఖండంలో నేటికి కొనసాగుతూనే ఉంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.